మేము బస్ స్టాండ్‌కి పోవడానికి రీజన్ అన్న ఇది షార్ట్ కట్. వీళ్ళ ఇల్లు గుట్ట కింద అనేది ఉంటది. అంటే అదొక గల్లీ. కానీ ఇది షార్ట్ కట్ పోతున్నామన్న. మీరు చూడండి. మీకు ఇదిగో బస్ స్టాండ్‌కి రూట్ వెనకాల ఇల్లులు కనిపిస్తున్నాయా? ఇదే అన్న. మేము అక్కడికే వెళ్తున్నాం ఇద్దరం కలిసి. అక్కడ బస్ స్టాండ్ ఉంటది లోపల. ఇది షార్ట్ కట్ రూట్ అన్నట్టు ఇలా గుట్టలోకెళ్ళి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ వెళ్తుండన్న డ్యూటీకి. మనీ ట్రాన్సాక్షన్‌లో వర్క్ చేస్తాడు. ఈ టైంకెళ్ళి నైట్ 8 గంటలకు ఇదే గుట్ట మీదకెళ్ళి వస్తాడన్న ఒంటరిగా. నైట్ 8 గంటల కంటే ఎంత భయమేస్తదన్న ఈ చీకట్లో, ఈ పొదలల్లో చూడండి. ఏ పామొచ్చేది, ఏ తేలొచ్చేది, ఏమొచ్చేది తెలవని రోడ్లల్లో ఉన్నదన్న. ఇది షార్ట్ కట్ రూట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ గుట్ట మీదకెళ్ళి వీడు డైలీ నైట్ 8 గంటలకు వస్తాడన్న. ఇది ఇక్కడ వీడి సిచ్యువేషన్ ఇలా ఉంది, అక్కడ నా సిచ్యువేషన్ అలా ఉంది. మా ఫ్రెండ్షిప్ అయితే గట్టిగా ఉందన్న. అది చాలా హ్యాపీగా ఉంది నాకు. వీడు ఇదే రూట్లో రావడానికి రీజన్ ఏంటంటే అన్న, ఇది కొద్దిగా ఒక తొందర షార్ట్ కట్ అన్నట్టు. ఒక 10-15 నిమిషాల్లో డ్యూటీకి అందుకోవచ్చు. ఇంకో రూట్ ఉంటుందన్న వీళ్ళ ఇంటి నుండి. అది హాఫ్ అన్ అవర్ పడుతుందన్న. లేకుంటే ఏదైనా ఆటోకి ఎక్కి వెళ్ళాలి. దానికైతే ఖచ్చితంగా 20 రూపాయలు తీసుకుంటాడు. అంత హాఫ్ అన్ అవర్ లేటు మళ్ళీ 20 రూపాయలు ఎందుకో లాస్ అన్నట్టుగా ఇట్లానే ఫాస్ట్గా నడుచుకుంటూ ఒక 15 నిమిషాల్లో డ్యూటీకి అయితే అందుకుంటాడన్న. సాయంత్రం పూట కూడా ఇదే దారి పొంటి వచ్చేసి ఇక తిని పడుకొని యాస్టీస్గా డ్యూటీ వేసుకుంటాడన్న. ఇది మా బతుకు తీరులు ఇలా ఉన్నాయి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను.